ఈ అనాలిసిస్ అనేది లాస్ట్ ఇయర్ అండ్ అలాగే బిఫోర్ లాస్ట్ ఇయర్ కి సంబంధించినటువంటి అనలిటిక్స్ ని బేస్ చేసుకొని చెప్తున్నదే. ఇది ఖచ్చితంగానే యాజ్ ఇట్ ఈస్ గా 1-2 మార్కులు అటు ఇటుగా అయితే అప్రాక్స్ ఉంటుంది అనమాట. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎన్ని ప్రశ్నలని అటెంప్ట్ చేస్తే మీరు సేఫ్ గా వస్తే 4 వస్తాయి లేకుంటే 1 పోయిద్ది అనుకొని చెప్పేసి చాలా క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి వస్తూ ఉంటారు. బట్ అది నాట్ సజెస్టబుల్, నాట్ ఎట్ ఆల్ సజెస్టబుల్. మీకు రాకపోతే వదిలేసిరండి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయినట్లయితే సీట్లు వస్తాయా? ఎస్, ఈడబ్ల్యూఎస్ కి సీట్ వస్తుంది. ఓబీసీకి సీట్లు వస్తాయా? ఎస్, సీట్ వస్తుంది. మరి ఓపెన్ కేటగిరీకి వస్తుందా? సో ఐ విష్ యూ వెరీ 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 ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద JEE Main 2024 సెషన్ 1 aspirants. థ్యాంక్ యూ. హలో హాయ్ స్టూడెంట్స్, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో JEE Main 2024 కి సంబంధించి ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి వెళ్తున్నటువంటి స్టూడెంట్స్కి ఎన్ని ప్రశ్నలు అటెంప్ట్ చేస్తే మీకు సేఫ్గా ఉండొచ్చు అనేది అయితే ఈ వీడియో అనమాట. సో మనకి సేఫ్ స్కోర్ ఎంత అనేది, సో ఇది యాక్చువల్గా కేటగిరీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో మీ కేటగిరీస్ ఓపెన్ కేటగిరీ అండ్ ఓపెన్ ఏడబ్ల్యూఎస్ కానీ, ఆ తర్వాత ఓబీసీ ఎన్సెల్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి ఈ కేటగిరీల వారికి అయితే స్కోర్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే సేఫ్ స్కోర్ అనేది సో జనరల్ కేటగిరీకి ఒకలాగా ఉంటుంది, అండ్ ఈడబ్ల్యూఎస్కి ఒకలా ఉంటుంది, అండ్ ఓబీసీ ఎన్సెల్కి ఒకలా ఉంటుంది, అండ్ రిమైనింగ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడికి ఇంకో మాదిరిగా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎన్ని ప్రశ్నలని అటెంప్ట్ చేస్తే మీరు సేఫ్గా అంటే సెషన్ 2కి వెళ్ళేటప్పుడు ఎలాంటి బెరుకు లేకుండా, ఎలాంటి భయం లేకుండా, ఎలాంటి ఆందోళన లేకుండా సేఫ్గా ఉండొచ్చు. సో సెషన్ 1కి మీరు ఎంటర్ అవుతున్నారు కాబట్టి ఎన్ని మార్క్స్ స్కోర్ చేస్తే మీరు సేఫ్ అనేది అయితే ఈ వీడియో అనమాట. సో చూద్దాం ఇక్కడ. సో మనం ఇందాక చెప్పాను కేటగిరీస్ అది చూసినట్లయితే ఫస్ట్ జనరల్ కేటగిరీ, సో జనరల్, అండ్ ఆ తర్వాత ఓబీసీ ఎన్సీఎల్, అండ్ ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్, సో తర్వాత ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి. సో ఇవి మనకి కేటగిరీస్. ఈ పీడబ్ల్యూడి అనేది ఆల్ కేటగిరీస్లో ఉంటారు. ఈ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అనేవాళ్ళు జనరల్ కావచ్చు, ఓబీసీ ఎన్సీఎల్ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, రైట్. సో జనరల్ కేటగిరీకి మనకి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసినట్లయితే 90% ఉంది. జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి 90.7 or 8 ఎంత ఉండింది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్. అంత పర్సెంటేజ్ వచ్చిన స్టూడెంట్స్ మాత్రమే ఏమైంది అడ్వాన్స్ రాసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అండ్ అలాగే జనరల్ కేటగిరీలో పర్సెంటేజ్ అండ్ ర్యాంక్ అలాట్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేశారు. సో ఈవెన్ 90% వచ్చిన స్టూడెంట్స్ కూడా సీట్లు రాని పరిస్థితి, నో సీట్స్. ఎన్ఐటి కానీ, ట్రిపుల్ కానీ ఎక్కడైనా సరే నో సీట్స్ అనమాట. సీట్స్ అయితే రాలేదు. ఇక్కడ మనకి ఓబీసీ ఎన్సీఎల్ చూస్తే 75 ఎంత ఉండింది లాస్ట్ ఇయర్, 75% ఉండింది. ఈ 75 అబోవ్ వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే అడ్వాన్స్ కి ఎలిజిబుల్ అయ్యారు. సో అడ్వాన్స్ రాసుకోవడానికి మరి 75 అండ్ అలాగే ఇంకా ఓబీసీ ఎన్సీఎల్ ర్యాంక్ అలాట్ అయిన స్టూడెంట్స్ జోసాలో పార్టిసిపేట్ చేస్తే ఈ పర్సెంటేజ్కి సీట్లు వచ్చాయంటే నో సీట్స్. సీట్లు అయితే రాలేదు. మనకి సీట్ వస్తేనే కదా సేఫ్ స్కోర్ అనేది. ఇక 90% వచ్చిన జనరల్ కేటగిరీకి సీట్లు రాలేదు. ఇక్కడ 70% వచ్చిన ఓబీసీ ఎన్సీఎల్ కి సీట్లు రాలేదు కాబట్టి అది సేఫ్ స్కోర్ కాదు. అండ్ అలాగే ఇక్కడ 73% ఈడబ్ల్యూఎస్ కి, అండ్ 51% ఏమో ఎస్సీ, అండ్ 37% ఏమో ఎస్టీ, అండ్ 0.0 సంథింగ్ ఏమో పీడబ్ల్యూడి. మరి ఈ ఖచ్చితమైనటువంటి పర్సంటైల్స్ లో సీట్లు వచ్చాయంటే ఈ పర్టికులర్ పర్సంటైల్ దగ్గర సీట్స్ అనేవి అలాట్ కాలేదు. ఓన్లీ వీళ్ళు ఏం చేస్తారు, ఈ పర్టికులర్ పర్సంటైల్ రేంజ్ కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు అడ్వాన్స్ రాసుకోవడానికి అవకాశం ఇచ్చారు. సో అడ్వాన్స్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అయ్యారు అనమాట. సో కాబట్టి ఇవి మాత్రం సేఫ్ స్కోర్స్ కావు. మరి సేఫ్ స్కోర్ అంటే ఏంటి? సేఫ్ స్కోర్ అంటే ఎంత పర్సెంటేజ్ రావాలి? సో కాబట్టి సేఫ్ స్కోర్ ఎంత రావాలో చూద్దాం. సేఫ్ స్కోర్ ఎంత అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే సేఫ్ స్కోర్ కోసం మినిమం 130 మార్క్స్ రావాలి. 130 మార్క్స్. సో ఈ 130 మార్క్స్ మనం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి డివైడ్ చేద్దాం. సో మ్యాథ్స్ సబ్జెక్ట్లో ఎన్ని మార్కులు వస్తే మనం సేఫ్గా ఉంటాము, అండ్ ఫిజిక్స్లో ఎన్ని మార్క్స్ వస్తే మనం సేఫ్ సైడ్ ఉంటాము, అండ్ కెమిస్ట్రీలో ఎన్ని మార్కులు స్కోర్ చేయగలిగితే సేఫ్ సైడ్ ఉంటాము అనేది అయితే ఈ అనాలిసిస్ అనేది లాస్ట్ ఇయర్ అండ్ అలాగే బిఫోర్ లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి అనలిటిక్స్ ని బేస్ చేసుకొని చెప్తున్నదే. ఇది ఖచ్చితంగానే యాజ్ ఇట్ ఈస్ గా 1-2 మార్కులు అటు ఇటుగా అయితే అప్రాక్స్ ఉంటుంది అనమాట. సో మ్యాథ్స్ చూసినట్టయితే మీరు ఎంత స్కోర్ చేస్తే మీరు సేఫ్గా ఉంటారు అనేది అయితే మినిమం 30+ స్కోర్ అయితే చేయాలి. 30+ మార్క్స్ రావాలి మ్యాథ్స్లో, ఓకేనా. సో 30+ మార్క్స్ రావాలంటే మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. 30+ స్కోర్ కావాలంటే ఎన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది? మినిమం మీరు
8 ప్లస్ క్వశ్చన్స్ కరెక్ట్గా చేయాలి. కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసి 8 ప్లస్ స్కోర్, 8 ప్లస్ క్వశ్చన్స్ని కరెక్ట్గా చేయాలి. ఓకేనా? అంటే మినిమం మనం అటెంప్ట్ చేసే క్వశ్చన్లు 8 ప్రశ్నలు అటెంప్ట్ చేస్తే 8 4 32. ఆ 8 కూడా ఎలా ఉండాలి? కరెక్ట్ ఆన్సర్ పెట్టాలి. అటెంప్ట్ చేయడం ఇన్ ద సెన్స్ కరెక్ట్ ఆన్సర్స్ అని అర్థం. సో మ్యాథ్స్లో కనీసం 30 ప్లస్ స్కోర్ చేయండి, సేఫ్ సైడ్ ఉంటారు. 30 ప్లస్ స్కోర్ చేస్తే మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది అంటే 95% ఈజీగా వస్తుంది. 95% మ్యాథ్స్లో 30 ప్లస్ స్కోర్ చేస్తే 95% వచ్చిన షిఫ్ట్స్ కూడా ఉన్నాయి లాస్ట్ ఇయర్. ఓకేనా? 34 35 మార్క్స్ వస్తే 95% కూడా వచ్చినాయి. 40 మార్క్స్ వస్తే 98 99% కూడా కొన్ని షిఫ్ట్లలో వచ్చినాయి మ్యాథ్స్కి సంబంధించి. ఇంకా ఫిజిక్స్కి వద్దాం. ఫిజిక్స్కి వచ్చినట్లయితే మీరు ఇక్కడ కనీసం 95% రావాలంటే 50 మార్కులు అయితే రావాల్సిన అవసరం ఉంది. 50 మార్క్స్, 48 to 50. 50 మార్క్స్ అంటే చూడండి, మీకు ఇక్కడ 13 క్వశ్చన్స్. ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి మీరు? 13. 12 ప్లస్ క్వశ్చన్స్ కరెక్ట్గా చేయాలి. 12 క్వశ్చన్స్ కరెక్ట్గా చేస్తే 12 4s are 48 మార్క్స్. సో యూ విల్ గెట్ 95%. అప్పుడు మీకు ఎంత వస్తుందంటే 95% వస్తుంది అనమాట. 12 మార్క్స్, 12 క్వశ్చన్స్ కరెక్ట్గా చేస్తే 95% వస్తుంది. ఇక్కడ కూడా 95% వస్తుంది. కేవలం దేనికి? 30 ప్లస్ మార్క్స్కి. అంటే 8 క్వశ్చన్స్ చాలు, ఇక్కడ 12 క్వశ్చన్స్ చాలు. అండ్ అలాగే ఇక్కడ కెమిస్ట్రీకి వచ్చేస్తే 10 to 11 క్వశ్చన్స్. 10 క్వశ్చన్స్ సరిపోతుంది. సో కెమిస్ట్రీ విషయంలో 10 క్వశ్చన్స్ చాలు. 10 ప్లస్ క్వశ్చన్స్ కరెక్ట్గా చేయాలి మీరు. అంటే 40 ప్లస్ మార్క్స్ స్కోర్ చేయాలి. 40 ప్లస్ మార్క్స్ స్కోర్ చేస్తే మీకు ఇక్కడ ఎంత పర్సెంటేజ్ వస్తుంది అంటే 95% వస్తుంది. 95%. సో చూడండి, ఆన్ యావరేజ్ 95% రావాలంటే మీకు రావాల్సినటువంటి మార్కులు ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఎన్ని? 30 ప్లస్ అంటే 32 మార్క్స్ వేసాము ఇక్కడ మనం. సో 32 మ్యాథ్స్, ఇది మ్యాథ్స్లో 32. అండ్ ఫిజిక్స్లో వచ్చేసి 50 మార్క్స్ అంటే 12 క్వశ్చన్స్ అన్నాం కాబట్టి 48 అనుకుందాం. అండ్ అలాగే కెమిస్ట్రీలో 10 క్వశ్చన్స్ అన్నాం కాబట్టి 40. సో కెమిస్ట్రీ వచ్చేసి 40 మార్క్స్. టోటల్గా 5 9 120. సో 120 ఇక్కడ మనం పెట్టినంత 130 మార్క్స్. సో 120 అబోవ్ మార్క్స్ స్కోర్ చేయగలిగినట్లయితే ఈజీగా మీకు 95% వస్తుంది. అంటే దట్ ఈస్ ద సేఫ్ సైడ్. సేఫ్ దేనికి? మరి జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి మరి కట్ ఆఫ్ అనేది జనరల్కి 90.7 సంథింగ్ ఉంది కదా, మీకు వచ్చేది 95% కాబట్టి మరి సీట్లు వస్తాయా ఇక్కడ అంటే ఇక్కడ కూడా సీట్లు వస్తాయని గ్యారంటీ లేదు. మరి దేనికి సేఫ్ స్కోర్ అది? దేనికి సేఫ్ స్కోర్ అంటే మీరు అడ్వాన్స్ రాసుకోవడానికి సేఫ్ స్కోర్. 95% వస్తే మీరు అందరూ క్వాలిఫై అయిపోతారు, జేఈఈ మెయిన్ క్వాలిఫై అవుతారు, అడ్వాన్స్ రాసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో అడ్వాన్స్లో మీరు కనీసం ఒక 90 మార్క్స్, ఒక 100 మార్క్స్ స్కోర్ చేయగలిగితే ఐఐటీస్లో సీట్లు వస్తాయి. ఓకేనా? ఏది జనరల్ కేటగిరీ గురించి చెప్తాను నేను. అండ్ మరి అందరికీ ఈ 120 మార్క్స్ 130 మార్క్స్ రావాలా అన్ని కేటగిరీస్ వాళ్ళకి అంటే అలానే లేదు. అందరికీ 120 130 వస్తేనే సేఫ్ స్కోర్ అని కాదు. ఖచ్చితంగా మీరు ఓపెన్ కానీ అంటే జనరల్ కేటగిరీ కానీ అండ్ అలాగే ఓబీసీ కానీ అలాగే ఈడబ్ల్యూఎస్ కానీ అయి ఉంటే మీకు డెఫినెట్గా సేఫ్ స్కోర్ అనేది 130 ప్లస్ అవుతుంది, నో డౌట్. ఇది సేఫ్ స్కోర్. మరి ఈ సేఫ్ స్కోర్ రావాలంటే మీరు ఎన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలో చెప్పాను. మ్యాథ్స్లో వచ్చేసి మీరు 8 ప్లస్ అండ్ ఫిజిక్స్లో వచ్చేసి 12 అండ్ కెమిస్ట్రీలో వచ్చేసి 10. సో ఇన్ని ప్రశ్నలు మీరు రాయాల్సి ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూడండి, 30 క్వశ్చన్స్. 30 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మీకు వచ్చిన మార్కులు ఎన్ని? 120. సో అబౌవ్ 30 ఇక్కడ మీకు వచ్చిన క్వశ్చన్స్ బట్టి ఇంకా మీరు 1 2 ఎక్స్ట్రా చేయగలిగితే 120 ప్లస్ నియర్ టు ది 130. ఈ స్కోర్ అనేది మీకు సేఫ్ స్కోర్ అవుతుంది. సో ఈ స్కోర్ సాధించిన వాళ్ళు ఏం చేస్తారంటే అడ్వాన్స్ ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి చాలా మంది స్టూడెంట్స్కి ఐఐటీఏ టార్గెట్ ఉంటుంది, ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీలు పెద్దగా పట్టించుకోరు. బట్ కాంట్రవర్ట్ సిచ్యువేషన్లో మాత్రమే ఎన్ఐటీ ట్రిపుల్ ఐటీలు అయితే ప్రిఫర్ చేస్తారు. సో కాబట్టి ఈ స్కోర్ సాధించిన స్టూడెంట్స్కి 95% ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయినట్లయితే సీట్లు వస్తాయా? ఎస్, ఈడబ్ల్యూఎస్కి సీట్ వస్తుంది. ఓబీసీకి సీట్లు వస్తాయా? ఎస్, సీట్ వస్తుంది. మరి ఓపెన్ కేటగిరీకి వస్తుందా? కొంచెం హార్డ్గా చెప్పలేము. నేను చెప్పేది ఏంటంటే లాస్ట్ ఇయర్ జోసాకి సంబంధించిన కట్ ఆఫ్ బేస్ చేసుకోవాలి. సీట్ అడ్మిషన్ ఏదైతే ఉంటుందో దాని బేస్ మీకు ట్రిపుల్ ఐటీస్లో కావాలంటే
అండ్ జియోఫ్రేస్లో కావాలంటే సీట్లు వస్తాయి. బట్ ఎన్ఐటీస్లో టాప్ కాలేజెస్ దృష్టిలో పెట్టుకొని, టాప్ బ్రాంచ్ని దృష్టిలో పెట్టుకొని, అండ్ టాప్ 20 టైర్ 1 టైర్ 2 అలా టైర్ 3 మనం పెట్టుకున్నటువంటి ఉన్నాయి కదా రేంజెస్, దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను నేను. మీకు ఏదో ఒక సీటు మెటలర్జీనో లేదా బయోటెక్నాలజీయో లేదా ఇంకేదైనా సీట్ కావాలంటే బయోటెక్నాలజీ కావాలంటే ఏదో ఒక ఎన్ఐటీలో వస్తాయి. బట్ అది కాదు కదా మీ టార్గెట్, అది సేఫ్ కాదు కదా. సో అందుకోసం చెప్తున్నాను అనమాట. ఓకేనా. సో మినిమం మీరు ఇన్ని 30 క్వశ్చన్స్ అయితే కరెక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఆ తర్వాత పైన మీ ఇష్టం. మీకు పేపర్ ఈజీ అనిపిస్తే 30 కంటే ఎక్కువ అటెంప్ట్ చేస్తారు ఈజీగా. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ పేపర్ చూడగానే అన్నీ మీరు చేయగలుగుతున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, 15 ప్రశ్నలు ఈజీగా పెట్టేస్తారు. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో లాస్ట్ 2 years నుంచి చూస్తే 2-3 years నుంచి ఫిజిక్స్లోనే ఎక్కువ మార్కులు వస్తున్నాయి. ఫిజిక్స్లో ఎక్కువ మార్కులు వస్తున్నాయంటే ఎక్కువ మార్కులకి పర్సెంటేజ్ వస్తుంది, తక్కువ పర్సెంటేజ్ వస్తుంది. ఇక్కడ చెప్పాను కదా, 50 మార్కులు వస్తే 95%, 30 మార్కులు వస్తేనే 95% మ్యాథ్స్లో. ఫిజిక్స్లో 50 మార్కులు వస్తేనే 95%. అంటే చూడండి, ఆన్ అండ్ యావరేజ్ దేన్ని ఎక్కువ చేయగలుగుతున్నారు స్టూడెంట్స్, ఫిజిక్స్ ఎక్కువ చేయగలుగుతున్నారు. ఓకేనా. కెమిస్ట్రీలో చూడండి ఈక్వల్ టు ఫిజిక్స్, మోడరేట్గా ఉంది. ఫిజిక్స్కి మ్యాథ్స్కి మధ్యలో కెమిస్ట్రీ ఉండేది అనమాట. ఎవ్రీ ఇయర్ గత 4-5 years బ్యాక్ ఏమో కెమిస్ట్రీ ఉండేది, ఎక్కువ స్కోర్ చేసేవాళ్ళు. ఫిజిక్స్ అనేది మ్యాథ్స్ ప్లేస్లో ఉండేది, మ్యాథ్స్ అనేది ఫిజిక్స్ ప్లేస్లో ఉండేది. బట్ 3-4 years నుంచి ఏం చేస్తున్నారు, ఫిజిక్స్ ప్లేస్లో మ్యాథ్స్ వచ్చేసింది. అంటే ఫిజిక్స్ వెరీ డిఫికల్ట్ అనేటువంటి లెవెల్ మ్యాథ్స్కి వెళ్ళిపోయింది. మ్యాథ్స్ అనేది హైలీ డిఫికల్ట్గా వస్తుంది. ఓకేనా. సో ఫిజిక్స్ అనేది ఏమో కెమిస్ట్రీ లాగా అయిపోయింది. అంటే ఎక్కువ స్కోర్ చేసినా కానీ తక్కువ పర్సెంటేజ్ వస్తుంది. కెమిస్ట్రీ ఏమో మోడరేట్గా మెయింటైన్ చేస్తుంది అనమాట. సో ఈ విధమైనటువంటి వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోండి. మీరు ఈ విధంగా దృష్టిలో పెట్టుకొని మీరు ఎగ్జామ్ రాస్తే ఖచ్చితంగా మీరు సేఫ్ సైడ్ ఉంటారు. మరి వీటికి సీట్లు రానప్పుడు మాకు ఇది సేఫ్ స్కోర్ ఎలా అవుతుంది సార్ అనుకున్నప్పుడు యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. డెఫినెట్గా మీకు అవసరం కూడా ఎక్కువ ప్రశ్నలు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్వశ్చన్ పేపర్ చూడగానే ఇప్పుడు ఇంతవరకు మీరు ఆపాల్సిన పని లేదు. అంటే సారు మ్యాథ్స్లో 8 పెడితే చాలు మీకు 95% వస్తుంది అన్నారు, సో 8 క్వశ్చన్లు పెట్టేశాను, ఇంకా నేను ట్రై చేయను అనుకోవద్దు. 9, 10, ఇంకా 22 ప్రశ్నలు ఉన్నాయి కదా. ఆ 22 ప్రశ్నలు మీకు ఏవైనా కావాల్సిన ఇంకెంత 17 ప్రశ్నలు పెట్టేదానికి అవకాశం ఉంది. 25 పెట్టాలి కాబట్టి మనం. సో మీరు ట్రై చేయండి. ఇంకా 8 మాత్రం పక్కా కరెక్ట్ ఉండేలా చూసుకోండి. అలానే 15 ప్రశ్నలు పెట్టి 8 కరెక్ట్ అయ్యి 7 రాంగ్ అయితే మొత్తం పర్సెంటేజ్ అంతా పడిపోతుంది. ఓకేనా. మ్యాక్సిమం స్కోరు మీరు అగ్రిగేట్ చేసిన స్కోరు దగ్గరగా ఉండాలి. అంటే 10 ప్రశ్నలు అటెంప్ట్ చేస్తే 9 ప్రశ్నలు కరెక్ట్ అవ్వాలి, లేదా 10 ప్రశ్నలు అటెంప్ట్ చేస్తే 10కి 10 కరెక్ట్ అవ్వాలి. సో మ్యాక్సిమం అటెంప్ట్ చేసిందండి 40 మార్కులకి, అండ్ మీకు వచ్చిందండి 36 మార్కులకి, అంతే కదా. సో 36 నుంచి 1 తీసేస్తే 35 మార్కులు వచ్చినాయి. సో ఈ విధమైనటువంటి గ్యాప్ ఉంటే మీకు పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. అటెంప్ట్ చేసింది ఎక్కువ అయ్యి కరెక్ట్ చేసింది తక్కువ అయింది అనుకోండి, సో పర్సెంటేజ్ డమాల్ పడిపోతుంది. ఆ వేరియేషన్ చేయకండి. ఓకేనా. సో ఇంకా లాస్ట్ ఇయర్కి సంబంధించిన కొన్ని మీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తాయి ఇక్కడ, మీరు ఒకసారి అయితే చూద్దరు. కానీ కొన్ని పర్సంటైల్స్ మిమ్మల్ని అయితే ఇన్స్పైర్ చేస్తాయి అనుకుంటున్నాను. సో చూడండి, లాస్ట్ ఇయర్ మన మెంటర్షిప్లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ యొక్క పర్సంటైల్స్ అనమాట. చూసారా, ఒకసారి జూమ్ చేస్తా చూడండి, ఎంత కనిపిస్తుంది మీకు. దిస్ ఈస్ ద పర్సంటైల్, హౌ మచ్ షీ గాట్. సో ఎంత పర్సంటైల్ అంటే, ఎస్ మీరు చూసింది కరెక్టే, 99.0423, 99.04231114. సో మొత్తం మనకి పర్సంటేజ్లో 9 డిజిట్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 డిజిట్స్ ఉంటాయి. సో ఈ 9 డిజిట్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏది మనకి సీట్ పూలింగ్, సీట్ ఇచ్చేటప్పుడు ర్యాంకులో 9 డిజిట్స్ ఉంటాయి. సో 99.04, ఈ 99.04కి ఎన్ని మార్కులు వచ్చి ఉంటాయి అనుకుంటున్నారు మీరు ఎక్స్పెక్టేషన్స్లో? 99.04కి సో ఇక్కడ మహా అయితే 180 మార్క్స్ వచ్చినాయి, 180+ స్కోర్ చేసింది. మరి 99.9% కూడా ఉంటుంది కదా, 99.9047123 అనుకుందాం. మరి ఈ పర్సెంటేజ్కి ఎన్ని మార్కులు రావాలి సార్ అంటే, ఇక్కడ వచ్చేసి కనీసం 260+ స్కోర్ చేయాల్సి ఉంటుంది. 99.04 కేమో ఎన్ని మార్కులు 180+, 99.90 స్కోర్ కేమో 260+. చూడండి ఎంత వేరియేషన్ ఉందో, దాదాపు 80 మార్క్స్ వేరియేషన్ ఉంది. ఎంత పర్సెంటేజ్ తేడా వచ్చింది? కనీసం 1% కూడా లేదు, 1 కంటే తక్కువ పర్సెంటేజ్ ఉంది. అర్థమవుతుందా?
సో మార్కులు పెరిగే కొద్దీ పర్సెంటేజ్లో వచ్చే వేరియేషన్ చాలా తక్కువ, మైన్యూట్గా ఉంటుంది. 180 మార్కులకి 99% వస్తే 260 మార్కులకి 99.9% వచ్చింది. అంటే 0.9 మాత్రమే ఇంక్రీజ్ అయింది. అర్థమవుతుందా? సో ఇదనమాట, ఇంత వేరియేషన్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ వైజ్కి ఒకసారి చూసినట్లయితే దానికి సెషన్ 1, సెషన్ 2, సెషన్ 1, సెషన్ 2 ఒకసారి ఇది క్లియర్ చేస్తారండి, మీకు ఈజీగా విజిబుల్ అవుతుంది. క్లియర్ చేసి చూపిస్తాను. రైట్. సో సెషన్ 1, సెషన్ 2లో మీకు ఆన్ అండ్ యావరేజ్ అయితే టోటల్ పర్సెంటేజ్ ఇస్తాడు. సో సెషన్ 1కి వచ్చేసి చూడండి, ఇది మ్యాథ్స్కి సంబంధించి ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటంటే ఫిజిక్స్. ఫస్ట్ వచ్చేసి ఫిజిక్స్ సబ్జెక్ట్లో, రైట్, ఫిజిక్స్లో 96% సెషన్ 1లో, అండ్ కెమిస్ట్రీలో 99.8, మ్యాథ్స్లో 94% అండ్ ఓవరాల్గా 98.9 వచ్చింది సెషన్ 1లో. సెషన్ 2కి వచ్చేసరికి ఫిజిక్స్లోనేమో 98.50 అండ్ కెమిస్ట్రీలోనేమో 98.40 అండ్ మ్యాథ్స్లోనేమో 98. ఓకేనా? సో ఎక్కడ చూడండి, ఈ రెండింటిలో ఏది మరి ఇస్తారంటే ఎక్కడైతే ఎక్కువ పర్సెంటేజ్ వచ్చిందో ఇది యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ తీసుకెళ్తారు అంతే. ఈ స్కోర్లన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి, ఈ 3 స్కోర్స్ అన్ని అక్కడికి వచ్చేస్తాయి అనమాట. అంతేగాని ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ 99 వచ్చింది ఫస్ట్ సెషన్లో. సెషన్ 1లో 99.8659254 వచ్చింది కెమిస్ట్రీలో, బట్ సెషన్ 2లో 98 వచ్చింది. మరి దానికి లాస్ట్ కౌంట్ చేసరికి ఏది తీసుకున్నారు? కామన్ పర్సెంటేజ్ ఏదైతే ఎక్కువ వచ్చిందో దానికి సంబంధించిన పర్సెంటేజ్ మాత్రమే ఇక్కడ తీసుకోవడం జరిగింది. రెండిట్లో ది బెస్ట్ తీసుకోవడం ఉండదు, రెండిట్లో ది బెస్టే తీసుకుంటారు, బట్ ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కాదు. ఓకేనా? అర్థమైందా? సో టోటల్ పర్సెంటేజ్లో ది బెస్ట్ పర్సెంటేజ్ మాత్రమే మీకు కన్క్లూజన్గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది మీకు ఫైనల్ పర్సెంటేజ్. అర్థమైందా? అండ్ నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తా. సో ఇది, సో చూడండి, సెషన్ 1లో ఫిజిక్స్ 30% వచ్చింది, సెషన్ 2లో 38 వచ్చింది, అండ్ కెమిస్ట్రీ వచ్చేసి 86 ఏమో సెషన్ 1లో వస్తే సెషన్ 2లో 19 వచ్చేసింది. అండ్ మ్యాథ్స్ వచ్చి 7% వస్తే తర్వాత 96% వచ్చింది. ఓవరాల్గా చూడండి, ఇది 96 వచ్చింది, ఇవి రెండు తగ్గిపోయినాయి. మరి ఎంత వచ్చింది పర్సెంటేజ్? 56 వచ్చింది ఓవరాల్గా. సో 56% వచ్చింది. ర్యాంక్ చూడండి, సిఆర్ఎల్ ర్యాంకు 5 lakhs. అండ్ ఎస్సీ కేటగిరీలో ర్యాంక్ ఎంత చూడండి, 38,000. సీట్లు వస్తుందా? రాదు, నో సీట్, ఎక్కడా రాదు సీటు. అండ్ నెక్స్ట్ చూద్దాం, ఇది ఇక్కడ చూడండి 98%. ఇది సేమ్ ఇక్కడ 98%. ఓకేనా? ఇవన్నీ కూడా ర్యాంక్ చూడండి, 98%కి ర్యాంక్ చూడండి 13,966. ఏది? సిఆర్ఎల్. ఇది ఓపెన్ అంటారు జనరల్గా. లాస్ట్ ఇయర్ రాసిన 11 లక్షల మంది 11 lakhs ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో తన ర్యాంక్ ఎంత అంటే 13,966. జనరల్ ఈడబ్ల్యూఎస్ రాసిన వాళ్ళు ఉంటారు కదా, జనరల్ ఈడబ్ల్యూఎస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 మంది రాశారు అనుకుందాం. ఆ 10,000 మందిలో తన ర్యాంక్ ఎంత అంటే 2,014 ర్యాంక్. ఎక్కువ మంది రాశారు, నేను ఉజ్జాయింపుగా చెప్పాను నెంబరు. అండ్ ఇంకో 1 more చూద్దాం లాస్ట్. సో ఇక్కడ 96% చూడండి ఒకసారి. సో ఇక్కడ కూడా 96%. ఇవన్నీ లాస్ట్ ఇయర్ మనం మెంటర్షిప్ చేసినటువంటి స్టూడెంట్స్ కొన్ని నా దగ్గర స్క్రీన్ షాట్లు దొరికితే చేస్తున్నాను అనమాట. సో వీళ్ళందరూ ఇందులో కొంతమంది అందరూ కూడా మంచి మంచి కాలేజీలు అయితే జాయిన్ అయిపోయి ఉన్నారు. సో ఇదన్నమాట. ఓకేనా? సో తనకి చూడండి 96%కి 6,128. ఇందాక మనం ఏం చేసాం, 98%కి 2,014 ర్యాంక్. అది సేమ్ ఈడబ్ల్యూఎస్ఏ. ఇది 2014 ర్యాంక్ 98%కి. అండ్ 96% చూడండి 6,128. ఎక్కడ? ఈడబ్ల్యూఎస్లో. ఇలా ఓపెన్ కేటగిరీలో చూడండి 13,000 ర్యాంక్ ఉంది 98%కి. ఇక్కడ 38,000 ఉంది. చూసారా ఎంత గ్యాప్ వచ్చేసిందో? 13,000 ఎక్కడ, 13,000 ర్యాంక్ ఎక్కడ, 38,000 ర్యాంక్ ఎక్కడ? అర్థం కదా? 25,000 ఫర్ 2% డిఫరెన్స్లోనే 25,000 స్టూడెంట్స్ ఉన్నారు. అర్థమవుతుందా? సో అంత వేరియేషన్ ఉంటుంది అనమాట. కాబట్టి ప్రతి మైన్యూట్ ర్యాంక్ కూడా వెరీ 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 వ్యాలిడ్. సో మీరు రాసేటప్పుడు నెగటివ్స్ తగ్గించుకోండి, నెగిటివ్ మార్కింగ్ అనేది తగ్గించండి. కాబట్టి మీరు రాసేటప్పుడు నెగిటివ్ మార్కింగ్ లేకుండా చూసుకోండి. ఖచ్చితంగా మీరు పెట్టినవన్నీ కరెక్ట్ అయితేనే పెట్టండి, అవి కూడా ట్రై చేసి పెట్టండి. ఓకేనా?
అంతేగాని తగిలితే 4 పోతే 1 అనేటువంటి ఫార్ములాని తీసేయండి. చాలామంది స్టూడెంట్స్ ట్రై చేసి ఇంకా వస్తే 4 వస్తాయి, లేకుంటే 1 పోయిద్ది అనుకొని చెప్పేసి చాలా క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి వస్తూ ఉంటారు. బట్ అది నాట్ సజెస్టబుల్, నాట్ ఎట్ ఆల్ సజెస్టబుల్. మీకు రాకపోతే వదిలేసిరండి, సెషన్ 2లో చూసుకుందరు. ఓకేనా? ఇప్పుడు కూడా రాకపోతే మీకు ఇంకా కసి ఉంటే లాంగ్ టర్మ్ కొట్టండి. అంతేగాని చేతులారా మీరు రాని దానికోసం పెట్టేసి రాకండి. మీకు కొంత హోప్ ఉంటే, ఒక 60% హోప్ ఉంటే యూ కెన్ ట్రై. ఓకేనా? అది కూడా ఎన్ని ట్రై చేస్తారు? 10 ప్రశ్నలు పెట్టిన తర్వాత ఒక సబ్జెక్ట్లో ఒక 2-3 ప్రశ్నలు 60% అనుకున్న వాటిని పెట్టండి అంతే. అంతేగాని ప్రతిదీ కూడా 60% తెలుసు కాబట్టి పెడుతున్నాను మాత్రం అనుకోవద్దు. ఓకేనా? సో ఇదే అనమాట ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంత సపోర్ట్ అయితే ఇవ్వండి ఛానల్ కోసం. అండ్ నేనైతే మీకోసం చాలా మంచి వీడియోలు అయితే తీసుకొస్తున్నాను. అండ్ ఐపీకి సంబంధించిన వీడియోస్ పెడుతున్నాను. అండ్ త్వరలో మన ఛానల్ నుంచి మంచి కోర్సులు అయితే లాంచ్ చేయబోతున్నాను. సో కాబట్టి మీరందరూ సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. సో ఐ విష్ యూ వెరీ 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 ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద JEE Main 2024 Session 1 aspirants. Thank you.